వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు, వస్తువులు కోల్పోయిన వారికి, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించనుంది. ఒక్క విజయవాడ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని వరద బాధితులకు కూడా ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీని వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు వరదలతో తీవ్రంగా నష్టపోయారు. ఇతర జిల్లాల్లోనూ వర్షాలు ఆస్తి, పంట నష్టాన్ని మిగిల్చాయి. ముంపు ప్రాంతాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం పరిహారం అందించేందుకు ముందుకు వచ్చింది. వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి. గ్రౌండ్ ఫ్లోర్ బాధితులకు 25,000, ఫస్ట్ ఫ్లోర్ వరద బాధితులకు 10,000, చిరు వ్యాపారులకు 25,000 చొప్పున పరిహారం ఇవ్వనుంది సర్కార్. 2 వీలర్స్కు 3,000, 3 చక్రాల వాహనాలకు 10,000 చొప్పున ఇస్తామని, ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా డ్యామేజ్ అయితే 9,000, పూర్తిగా డ్యామేజ్ అయితే 20,000 ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు. గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా. అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇంట్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని దిక్కల. ఇక వరదలో భారీగా పంట నష్టపోయారు రైతులు. వరి ఎకరాకు 10,000, చెరుకు 25,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సెరికల్చర్కు 6,000, పశువులకు 50,000 ఇవ్వనుంది. వాహనాల బీమా, మరమ్మతులకు సంబంధించి 9,000కు పైగా క్లెయిమ్లు పరిష్కరించామని, ద్విచక్ర వాహనదారులు 71 కోట్ల మేర క్లెయిమ్లు చేశారని తెలిపింది ప్రభుత్వం. 100 రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.